హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక అమ్మాయి చాలా వైరల్గా మారింది, మనం చూస్తున్నాం. ఏదైతే గత చిన్నప్పటి నుంచి ఎన్నో షార్ట్ ఫిలింలలో యాక్ట్ చేసుకుంటూ, అదేవిధంగా కాకుండా మరి ఎన్నో ఫోక్ సాంగ్స్లలో వెనుక బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. ఆమె ఎవరు కాదు, లక్కీ, వాలేగాం లక్కీ. మరి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. మరి సింగర్గా కూడా చాలా పాటలు పాడుతుంది. మరి తనతో పాటు ఈరోజు మనం ఉన్నాము. తెలుసుకుందాం అసలు ఏంది, ఆమె జీవిత చరిత్ర ఏంది. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి, ఒకసారి మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు లక్కీ, మాది వాలేగాం, మండల్ బైన్సా. నాకు 5th నుంచే సాంగ్స్ పాడడం చాలా ఇష్టం. 5th నుంచి నేను పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను, ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ఈవెంట్స్ కానీ. ఇంకా నాకు సాంగ్స్ పాడడం చాలా ఇష్టం. నేను యాక్టర్గా కూడా చేస్తాను. యాక్టర్గా బాగా చేశాను. కొన్ని ఒక 10-20 సాంగ్స్లో ఉన్నాను ఆల్రెడీ. షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా చేశాను. ఇప్పుడు నాకు సాంగ్స్ పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకోసం దానిపైన ఫోకస్ ఎక్కువ పెడుతున్నాను నేను సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్టింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ అంటే యాక్టింగ్ అనేది ఇష్టం ఎలా అనిపించింది మీకు? యాక్టింగ్ అంటే ఇప్పుడు సాంగ్స్ పాడడం అంటే మనం పోగా ఎవరు మనకు ఛాన్స్ ఇవ్వరు కదా సార్. అవునవును. యాక్టర్గా అంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల కానీ, ఇక డాన్సర్గా కానీ ఇలా చేస్తున్నాను. సాంగ్స్ పాడాలంటే మనకు వెళ్ళగానే మనకు ఛాన్స్ ఎవరు ఇవ్వరు కదా. అందుకోసమే ఇక ఇందులో పార్టిసిపేట్ చేస్తూ సాంగ్స్ గురించి చూద్దామని ముందు యాక్టర్గానే, తర్వాత సింగర్గా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మాట ముచ్చట లేకుండా ఒక మంచి పాట వేసి మాట్లాడుకుందాం. స్టార్ట్ చేయి. नवकोटि लेकरांची माय पाहिली, नवकोटि लेकरांची माय पाहिली, रमाई दुधावरची साय पाहिली, रमाई दुधावरची साय पाहिली. साहेब परदेशी रमा उपवाशी, साहेब परदेशी रमा उपवाशी, संसार सांभाळ शिरीदार दिवशी. మరాఠీ సాంగ్. అవును సార్. మరాఠీ సాంగ్ అంటే మీరు ఇంటూ మదర్ టంగ్ మరాఠీనా? మరాఠీ సార్. మరాఠీ ఫస్ట్ మరాఠీ సాంగ్. మరాఠీ నేను చాలా, మా సారు గురువు దత్తు మాస్టర్ ముదోల్ సార్ దగ్గరనే నేర్చుకున్నాను సంగీతం. మేము చాలా ప్రోగ్రామ్స్ చేసినాం సార్ మరాఠీలో. అంబేద్కర్ సాంగ్స్ పాడతాను, చాలా పాడతాను నేను. అప్పటి నుంచి ఎక్కువ మరాఠీ పైన ఫోకస్ పెట్టారు. మరి ఇక తెలుగు దాని తర్వాత తెలుగు దాని తర్వాత తెలుగు సార్. తెలుగు. మరి చాలా ఒక విషయం అడగాలి, ఎందుకోసం అంటే మీరు యాక్ట్ చేస్తా అని చెప్తున్నారు. నిజంగా చెప్పండి, చాలా మంది అవకాశాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఏదైనా కోరికలు అడుగుతారట, వాస్తవమేనా? అవును సార్. అవును అంటే అడుగుతారు సార్. ఇప్పుడు మనకి ఒక ఛాన్స్ కావాలంటే వాళ్ళు అడిగింది మనం ఇస్తే వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తారు. షార్ట్ ఫిలిం కానీ, పెద్ద పెద్ద మూవీస్ సాంగ్స్ లో గానీ మనం వెళ్ళగానే మనకు ఛాన్స్ ఎవరు ఇవ్వరు కదా. వాళ్ళు ఏదో కావాలంటే మనం ఇస్తేనే వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తారు. అట్లా ఉంటది సార్. ఇక చూసినా నేను అలాంటివి దాటుకుంటూనే వచ్చినా కదా సార్. 10 years అయిపోయింది సార్. చాలా ఇప్పుడు అమ్మాయిలు ఫేమ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇది కాంప్రమైజ్ అయితేనే పైకి వస్తారంటారు. కాంప్రమైజ్ అయితేనే కాదు అంటే వాళ్ళు అడుగుతారు. ఇక మనము ఇష్టం ఉన్నదంటే ఓకే, లేదంటే నేను ఇలా, నాకు చాలా మంది అడిగినరు, కాకపోతే నేను ముందుకు వెళ్ళలే కాబట్టి నేను ఈ స్టేజ్ లో ఉన్నా సార్. లేకపోతే నేను కూడా ముందుకు వెళ్ళేదాన్నేమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. యాక్టింగ్ సాంగ్స్ అయితే ఇలా ఉంటాయి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? డాన్స్ కూడా చాలా బాగానే చేశారు, 2-3 సాంగ్స్ నేర్చుకోలేదు సార్. ఇప్పుడు చూస్తూ ఫాలో చేస్తా. ఒకసారి చెప్పేస్తే క్యాచ్ చేసుకుంటా ఖచ్చితంగా. డాన్స్ కోచింగ్ ఇప్పుడు సంగీతం అంటే దత్తు మాస్టర్ ఎవరు చెప్పారు, అలా వెళ్ళారు. మరి డాన్స్ కోసం ఇక్కడ వెళ్ళారా మీరు? ఎవరికైనా మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఎలా అనిపించింది? ఇప్పుడు దత్తు మాస్టర్ దగ్గర సంగీతం నేర్చుకున్నాను చెప్తున్నాను. ఆ సంగీతం అంటే నాకు తెలిసి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే సాంగ్స్ కానీ, అది భజనలు కానీ అంటే దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంటాయి సార్. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది అది. అందుకోసమే నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది సార్. సంగీతం నేర్చుకోవడం అప్పటి నుంచి? అవును సార్. డాన్స్ ఏం నేర్చుకోలేదు? లేదు సార్. డాన్స్ పైన నాకు అసలు ఫోకస్ లేదు. నాకు సింగింగ్ పైననే. కాకపోతే
సింగింగ్ మనకు వెళ్ళగానే ఎవరు ఛాన్స్ ఇవ్వరు కదా. అవును ఈ ఫీల్డ్ నుంచి మెల్లమెల్లగా సింగింగ్ లోకి రావాలని నేను ఈ ఫీల్డ్ వెళ్ళాను. తెలుగు సాంగ్స్ లో ఏమైనా అవకాశాలు వచ్చాయి మీకు? వచ్చాయి సార్, బాగానే వచ్చాయి. పాడారా మీరు ఏమన్నా? మరి పాడినా ఇస్తా అన్నారు, మళ్ళీ అది మోసపోయినా సార్. నేను ఇస్తా అన్నారు, సాంగ్ ఇస్తా అన్నారు, తర్వాత క్యాన్సిల్ చేసిండ్రు. ఇప్పుడు ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మీకు ఇస్తా అని వేరే వాళ్ళకి ఇచ్చారు? అవును సార్. ఆ సాంగ్ పేరు చెప్పను ఇక, కానీ నేను ఇస్తా అని ఇవ్వలేదు. ఓకే, ఇట్లా కూడా ఉంటాయి చాలా ఇండస్ట్రీలో. ఇప్పుడు చాలా మనం ఏదో మన ఫిలిం ఇండస్ట్రీ అనుకుంటాం, కానీ షార్ట్ ఫిలిం లో కావచ్చు, ఆ ఫోక్ సాంగ్ లో కావచ్చు కూడా ఇట్లాంటి ఉంటది ఖచ్చితంగా. కిరికిరి ఆడబిడ్డ ఖచ్చితంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాడుకుంటారు అనుకుంటా. వాళ్ళ అవకాశం ఇవ్వాలంటే చాలా మంది అట్లా డబ్బన్నా ఉండాలి, లేకపోతే టాలెంట్ అన్న ఉండాలంటారు. ఇప్పుడు టాలెంట్ ఉండి కూడా కొందరు చాలా మంది బయటికి వెళ్ళిపోతున్నారు కదా. వెళ్తలేరు సార్, టాలెంట్ ఉండి కూడా బయటికి వెళ్ళట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు అన్నది కావాల్సింది వాళ్ళకు ఉంటాయి సార్. ఈ ఫీల్డ్ అన్న తర్వాత అన్ని మనం దాటుకుంటూ వెళ్తేనే, కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తూ వెళ్తేనే మనకు ఏదైనా ఛాన్స్, మంచి అవకాశాలు ఇస్తారు ఎవరన్నా. కానీ అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా మీకు అవకాశం ఇస్తారు అనుకోండి, ఫస్ట్ మీరు యాక్టర్ గా చేస్తారా లేకపోతే సింగర్ గా? సింగింగ్ అని చేస్తా సార్ నేను. నాకు సింగింగ్. ఇప్పుడు సింగర్ అంటే ఇప్పుడు మరాఠీ పాట పాడారు, వాళ్ళకి చాలా మంది ఇప్పుడు దాదాపు 72K సబ్స్క్రైబర్స్ మనలో. ఇప్పుడు వాళ్ళకు మరాఠీ అంటే అంత తెలియదు. సో తెలుగు సాంగ్ మీరు ఒక మంచి పాట పాడి వాళ్ళకు మీ టాలెంట్ చూపించండి ఒకసారి. పాడండి ఒకటి ఫోక్ సాంగ్, జానపదం మంచి తెలుగు. ఆనాడేమన్నంటినా తిరుపతి, నిన్నీనాడేమన్నంటినా తిరుపతి, ఆనాడేమన్నంటినా తిరుపతి, నిన్నీనాడేమన్నంటినా తిరుపతి, నా మనసు మీద మన్ను, నా మనసు మీద మన్ను, మరి సెట్ట ఉందు నిన్ను. ఆనాడేమన్నంటినా తిరుపతి, నిన్నీనాడేమన్నంటినా తిరుపతి, కాలేజు గేటు కాడా, కంపౌండ్ దాటే కాడా, ముల మలుపు తిరిగే కాడా, ముచ్చట్లు పెట్టిన గాని ఆనాడేమన్నంటినా తిరుపతి, నిన్నీనాడేమన్నంటినా తిరుపతి, ఆనాడేమన్నంటినా తిరుపతి, నిన్నీనాడేమన్నంటినా తిరుపతి. వాయిస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది మీ వాయిస్. నిజంగా చెప్తుంటే ఎంత అంటే మ్యూజిక్ లేకుండా కూడా ఫ్రెండ్స్ ఎంత వినడానికి వినసొంపు ఉందో నిజంగా చెప్తున్నారు కదా. సంగీతంలో సముద్రాలనే ఎలా వేస్తారని చెప్తున్నారు. మరి ఇది వాలేగాం లక్కి పాట పాడుతుంటే గూస్ బాంబులు వస్తున్నాయి. వితౌట్ మ్యూజిక్ లేకుండానే ఇలా ఉంది. మరి ఇంకా దాంతో పాటు మ్యూజిక్ కలిస్తే ఒక రేంజ్ లో వెళ్తుంది అనుకుంటా నాకు తెలిసి. అయితే వాయిస్ చాలా బాగుంది. మీ హై పిచ్ కూడా వెళ్తుంది ఇంకా ఖచ్చితంగా. అంటే సంగీతంకి వెళ్ళారంటే ఖచ్చితంగా వెళ్తుంది నాకు తెలిసి. మా గురువు నేర్పించారు ఈ స్కేల్ పైన ఈ స్కేల్ అంటూ హై పిచ్ వరకు కూడా ఈ స్కేల్ వరకు హై పిచ్ ఉంటుందని చెప్పారు సార్. ఓకే ఓకే. సంగీతంలో ఒక స్వరం చెప్పగలుగుతారా మీరేమన్నా? సంగీతంలో ఇప్పుడు సారీ గా మా పాద ని సా, సారీ గా మా పాద ని సా, సా ని ద ప మ గ రి సా, సారీ గా మా పద ని సా, సా ని ద ప మ గ రి సా, సారీ గా మా పద ని సా, సా ని ద ప మ గ రి సా. ఈ పాడాలంటే కూడా ఏదైతే 7 అక్షరాలు ఉన్నాయో సరిగమ పదనిస సనిదప మగరిస, ఈ పాడాలంటేనే దాదాపు ఒక 6 నెలలు దాంట్లో ఏ మాస్టర్ దగ్గర ఏ గురువు దగ్గర వెళ్ళినా ఫస్ట్ ఇదే నేర్పిస్తున్నాడు. సారీగమ అనుకుంటా. దాదాపు చాలా మందికి అర్థం కాదండి ఇది సాప్ అని ఏంటో అసలు. ఎందుకు అసలు నాకు తెలిసి ఒకటి లక్కీ గారు, నాకు డౌట్ ఒకటి ఉంది. పాట పాడే వాళ్ళు డైరెక్ట్ పాట పాడగలుగుతారు, కానీ సారీగమ పదనిస అనేది ఈ స్వరాలు ఎందుకు నేర్చుకోవాలి అసలు? ఎందుకు నేర్చుకోవాలంటే సార్ ప్రతి సాంగ్ లో హై పిచ్ లో పిచ్ ఏదో ఉంటాయి కదా సార్. మనం ఇప్పుడు ఫోక్ సాంగ్ అనగానే వాయిస్ పెద్దగా చేసి సాంగ్ పాడితేనే ఫోక్ సాంగ్ కాదు, అందులో స్వరాలు ఉంటాయి కదా, అర్థం చేసుకుంటే ఉంటాయి సార్. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటే లో పిచ్ లో పాడడం, ఫీలింగ్ గా పాడడం, లేదా హై మన ఫోక్ సాంగ్స్ అంటే హై పిచ్ అది ఉండదు. అక్కడ స్వరాలు సంగీతం నేర్చుకుంటేనే కొంచెం మనం పాడగలుగుతాం సార్. ఖచ్చితంగా ఈ స్వరాలు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు చాలా మంది అంటే మేము చూస్తుంటాం కదా, చాలా మంది అసలు ఏ స్వరాలు లేకుండా కూడా బ్రహ్మాండంగా పాడతారు. ఇప్పుడు మాకు చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది సింగర్స్ ఉన్నారు, మా ఏ స్వరాలు నేర్చుకోలే, అయినా మేము పాటలు పాడతాం. కానీ ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు స్వరాలు సింగర్ కావాలంటే ఖచ్చితంగా స్వరాలు నేర్చుకోవాలంటే, సప్త స్వరాలు కావచ్చు, జంట స్వరాలు కావచ్చు, గౌలి రాగం కావచ్చు, అన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలంటారు. నేర్చుకుంటే మనకు కొంచెం బాగుంటాయి, కంఫర్టబుల్ ఉంటాయి సార్. పాడడానికి కొంచెం ఈజీ అనిపిస్తుంది.
ఇప్పుడు ఏం తెలియకుండా వెళ్ళి మనం సాంగ్ పాడదామంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ముందర ఉంటారు కదా రైట్ సార్. రైట్ కాంపిటీషన్ వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్స్ ఉంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. వాళ్ళు అరే ఏం నేర్చుకోకుండా ఇలా పాడుతుంది అమ్మాయి అంటారు. అది మనకు కొంచెం తెలిసి ఉంటే, సంగీతం పైన అవగాహన ఉంటే కొంచెం భయం ఉండదు అన్నట్టు. రైట్ రైట్ అప్పుడు మనం పాడగలుగుతాం. వెళ్తే లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ అందరు పాటలు పాడతారు, అందరు ఆ సంగీతం గురించి ఆ తాళం తెగిందో లేదో ఎవరు తెలియదు, డైరెక్ట్ అటాక్ చేయడం, పాటలు అటాక్ చేయడం. నిజంగా మీ వాయిస్ కూడా చాలా బాగుంది, మరియు స్వరాలు కూడా చాలా బ్రహ్మాండంగా నేర్చుకున్నారు మీరు. నేర్చుకోవడానికి ఎంత ఒక 1 year పట్టిందా? నేర్చుకుంటూ పోతే 1 year కాదు సార్, 10 years అయినా. అది సముద్రం లాంటిది సంగీతం. ఒకటిసారి అవ్వాలంటే కాదు, కాకపోతే కొంచెం నేర్చుకున్నా ఒక 2 years వరకు. తర్వాత వెళ్ళలేదు మధ్యలో పాటలు పాడుకుంటా ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటా. మీ జీవిత ఉపాధి అసలు మీరు ఏం చదివారు, ఏం చేస్తారు, మీ లైఫ్ స్టోరీ ఏంటి? నాది డిగ్రీ అయిపోయింది సార్, గవర్నమెంట్ కాలేజ్ గోపాలరావు పటేల్ బైన్సాలో. లైఫ్ స్టోరీ అంటే ఇక మీరు డిగ్రీ చదివిన తర్వాత పై చదువులు ఎందుకు చదవలేదు మరి? కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సార్, అందుకోసం వెళ్ళలేదు. నాకు ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా సార్. డబ్బు కావాలి పై చదువులకు, ఇంట్లో చేసే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ నాన్న నేను. నాన్న వ్యవసాయం చేస్తాడు, అమ్మ ఇంటి దగ్గరనే ఉంటది. ఇక నాన్న సంపద మీదనే అన్ని చేసుకోవాలంటే ఒక్కరు కాదు సార్, మేము 3 అక్క చెల్లెలు, తమ్ముడు అన్నదమ్ములు ఎవరు లేరు. బరువు బాధ్యతలు ఎవరిపైన ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు నాన్న నేను ఇద్దరమే సార్. అంటే చెల్లెలా మీకంటే పెద్దవాళ్ళ? మాకంటే పెద్దవాళ్ళు. అక్కది మ్యారేజ్ అయిపోయింది, సిస్టర్ది మ్యారేజ్ అయింది. అంటే ఇంటికాడ మీరు ఉన్నారు, బరువు బాధ్యతలు మొత్తం మీరు చూసుకుంటున్నా సార్. అమ్మ నాన్నల్ని వాళ్ళని చూసుకోబడుతుంది కదా సార్ మనం ఉన్నప్పటికీ. ఖచ్చితంగా 100% అది. ఎన్ని దేవస్థానాలు వెళ్ళినా ఏం లాభం లేదండి, నిజంగా చెప్తున్నా కదా. వాళ్ళ పుణ్యం మనం ఖచ్చితంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు జన్మనిచ్చింది కాబట్టి మనము ప్రపంచాన్ని చూస్తున్నాం సార్. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఏం లేదు ఈ ప్రపంచంలో. మన కోసం ఎవ్వరు ఆరాటపడరు తల్లిదండ్రులు తప్ప. వాళ్ళు మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఉండరు తల్లిదండ్రులు తప్ప. ఎంత కోపపడ్డా గానీ 2 మాటలు అన్నా గానీ దగ్గర చేసేది వాళ్ళే తల్లిదండ్రులు, వేరే ఎవ్వరు కారు. మనం ఎంత ఎవరికి చేసినా ఎవ్వరికి ఏం అసలు మనం ఏదో సాయం చేసినామా, మనం ఇచ్చేటప్పుడే వాళ్ళకి మంచిగా ఉంటది. మనం ఇచ్చుడు అయిపోయిందా, మన దగ్గర ఏం లేకుంటే ఎవరి దగ్గరికి కూడా రానియరు మనకు. కానీ మన దగ్గర ఏం లేకున్నా తల్లిదండ్రులు మనకు చిన్నప్పటి నుంచి ఇంత చేసి, ఇప్పుడు నాకు 26-27 years ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి పెంచిన నేను ఇంకా వాళ్ళు నా బరువు బాధ్యతలు అన్ని వాళ్ళపైనే ఉన్నాయి సార్. నా కోసం నేనేం లేదు, వాళ్ళు చేస్తున్నారు. నాకు ఈ స్థాయికి నేను రావాలంటే వాళ్ళ దయనే సార్, తల్లిదండ్రుల దయ. ఇంకో విషయం అడగాలండి లక్కీ గారు మీకు, ఎందుకోసం అంటే చాలా మంది ఫీల్డ్ రావాలంటే వచ్చినా కానీ మీరు షూట్కి వెళ్ళినా, ఇక్కడ పాటలు సాంగ్స్ చేసినా, మీ ఊరి వాళ్ళు కావచ్చు, సమాజం కావచ్చు, 4 విధాలుగా ఏదో మాట్లాడతారు. ఆ మాటలు మీరు భరిస్తున్నారా? ఎట్లా భరిస్తున్నారు? ఇప్పుడు మీరే కాదు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఎలా భరిస్తుంది? అసలు ఏంటి ఆ కాన్ఫిడెన్స్? అంటే మీ పైన మీకు ఎట్లా నమ్మకం చెప్తే సార్, ఇప్పుడు మనము షూటింగ్కి వెళ్తున్నామా అంటే మార్నింగ్ తొందరగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది బ్యాగ్ వేసుకొని. తొందరగా వెళ్తున్నామంటే అరే ఇంత మార్నింగ్ ఎటు పోతున్నది సార్, వచ్చేటప్పటికి కూడా 10 కావచ్చు, 9 కావచ్చు, ఒక్కొక్కసారి 12 కూడా కావచ్చు నైట్. అరే ఇంత నైట్కి ఎట్లా వస్తున్నది, ఎటు పోతున్నది, ఏం కథ? ఆ మాటలు సార్ చాలా అసహ్యంగా ఉంటాయి. వాళ్ళు మొహం పైన కూడా అంటారు, మనం ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళు అంటారు. కాకపోతే వాళ్ళ మాటలన్నీ మనం పట్టించుకుంటే మనం ముందరికి పోలేము సార్. ఇటు విన్నామా, ఇటు వదిలేసినామా, మనం ఏందో మన మనసు ఏందో మనకు తెలిసి ఉంటే, మన తల్లిదండ్రులు మనకు సపోర్ట్ ఉంటే చాలు. మంది ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు. వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. కాకపోతే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంటే అట్లనే ఉంటుంది సార్, ఎవరు ఏమనుకున్నా కానీ మనం ఎవరి గురించి పట్టించుకోవద్దు. మన పని ఏదో మనం చేసుకోవాలి. మాటికి అంటారు వాళ్ళు. అసలు బయటికి వెళ్ళినామా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈ నైట్కి వస్తావు, ఆ నైట్కి వెళ్తావు. ఇప్పుడు ఆ మాటలు అన్ని గలీజ్గా ఉంటాయి సార్ చెప్తే. కానీ వద్దు, ఆ మాటలు వద్దు, మనకు అవసరం లేదు అనే వాళ్ళు అంటూ ఉంటారు. మనం అసలు పట్టించుకోకుంటేనే మనం హ్యాపీగా ఉండగలం సార్. ఆ మాటలు పట్టించుకుంటే ఇక ఏం కాదు. మెదక్లో పాపం మన రీసెంట్ గా ఒక అమ్మాయి కూడా ఇలా ఒక వీడియో ఇన్స్టాలో ఏడుస్తూ ఒక వీడియో చేసింది. నేనేం తప్పు చేశాను, దాదాపు 2-3 సాంగ్స్ చేశాను, నేను నాకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అమ్మాయి పాపం లాస్ట్ ఆ షూటింగ్ ఆపేసింది. ఇంతవరకు ఇక ఇక్కడ నుంచి నేను పోలేనని చెప్తున్నా, భరించుకొని నా వల్ల కాదు అని చెప్పేసింది.
అంటే మీరు ఆ బాధలు ఎట్లా భరించుకుంటున్నారు? అనని సార్, మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరు ఏమో అనుకుంటారని మనం ముందుకు పోకుండా మనం ఆపేస్తే మనం ముందుకు వెళ్ళలేము అనేది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మన పని ఏదో మనం చేసుకోవాలి. నాకు ఈ మధ్య తెలిసింది సార్. లేకపోతే నేను ఎవరన్నా నాకు ఒక మాట అంటే నేను చాలా బాధపడేదాన్ని. నైట్ అసలు మొత్తం నిద్ర రాకపోయేది నాకు. ఎట్లా అన్నారు వీళ్ళు, ఎట్లా అన్నారు, నేను తప్పు చేయకుండా నా మాటలు ఎందుకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు సమాజం గురించి నాకు తెలిసింది ఒక విషయం ఏంటంటే, మనం ఎంత మంచి చేసినా, మనం ఏం చేసినా కానీ వాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళ బుద్ధి మాత్రం పోనీయరు. వాళ్ళు అంటా ఉంటారు, మనం చేస్తూ ఉండాలి పని. ఒక గాడిద కథ ఉంది కదా, వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరు కూర్చున్నా గాడిద బాధ, ఒక్కడు కూర్చున్నా బాధని, పిల్లం కూర్చున్నా బాధని, కూర్చుండకుండా వాళ్ళని తీసుకెళ్ళినా కూడా అరే వీడికి ఏం రా, మైండ్ లేదా, దిమాగ్ లేదా, గాడిద ఉందని కూర్చొని పోవడానికి. ఇట్లా సమాజం గురించి పట్టించుకోవద్దు సార్. మనం ముందుకు వెళ్ళలేదు. అయితే ఖచ్చితంగా ఈ ఆడవాళ్ళకి జీవితాంతం ఉండాల్సిందే. దీనికి ఆ మనసులో బాధలో పెట్టుకోకుండా డైరెక్ట్ ముందుకు కొనసాగించాలి. నిజంగా మీ ధైర్యానికి హెడ్సప్ చెప్తా. చాలా మంది ఇలాంటి బాధలు పడతారండి. నిజంగా చెప్తారు, అమ్మాయిల గురించి షూట్ లో అయితే మరీ దారుణంగా విపరీతంగా మాట్లాడతారు. అలాంటి మాటలు భరిస్తూ ఈ షూట్ లో వెళ్ళడము, మరి ఇది చేయడము, ఇక అనరాని మాటలు. అబ్బాయి అంటే ఎలాగో ఆయన భరిస్తారు కాబట్టి అమ్మాయి అయితే మరీ దారుణంగా ఉంటది. మరి అదే కాకుండా ఇందాక మీరు మమ్మీ పేరెంట్స్ గురించి మాట్లాడాలంటే ఒక మంచి సాంగ్ ఒకట, పేరెంట్స్ గురించి, గొప్పతనం గురించి, తల్లిదండ్రులు కావచ్చు, మీ సమాజం గురించి కావచ్చు, మంచి పాట పాడగలుగుతున్నా? మంచి పాట సమాజం గురించి, పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, జానపదం, మీ ఎనీథింగ్, మీ యువర్ చాయిస్, మీ ఇష్టం. ఏదైనా పాట ఒకటి. టోటల్ మాట అయిపోతే ఇది ఉండే కదా, ఒక పాట కొంచెం మాట ఉంటుంది, బాగుంటుంది. సింగర్ కాబట్టి ఖచ్చితంగా పాడాల్సింది మీరు. పాడండి ఒకటి. పేరెంట్స్ గురించి ఏం కాదు, ఏదైనా మీకు ఇష్టమైన ఒక పాట, మంచి పాట. సృష్టిలోన బహు గొప్పది తల్లేరా, తల్లిని మించిన దైవం లేదు, తల్లిని మించే తల్లే గొప్పదిరా. కాయా కష్టం చేసేది తల్లి, కడుపు నింపేది దేవత తల్లి. కాయా కష్టం చేసేది తల్లి, కడుపు నింపేది దేవత తల్లి. సృష్టిలోన బహు గొప్పది తల్లేరా, తల్లిని మించిన దైవం లేదు. తల్లి గురించి సూపర్ ఉంది, కానీ వాయిస్ మాత్రం బాగుంది సార్. ఇంకా ఛాన్స్ వస్తే నేను కంపల్సరీ పాడగలుగుతా సార్. ఏమైనా అవకాశాలు కోరుకుంటున్నావు మా ఛానల్ ద్వారా? సింగింగ్ అవకాశం ఇస్తే నేను కంపల్సరీ పాడతా సార్. నాకు అమౌంట్ ఇవ్వకున్నా పర్లేదు, కానీ నాకు అమౌంట్ ఇవ్వకున్నా పర్లేదు, మంచి సాంగ్ నాకు ఇవ్వండి సార్, నేను కంపల్సరీ పాడి చూపిస్తాను మీకు. పాటలు యాక్ట్ అయిపోయినా సరే, అంటే యాక్టింగ్ అయినా సరే, పాటలు యాక్టింగ్ అయినా సరే సార్, పాటలు యాక్టింగ్ అయినా సరే ఖచ్చితంగా పాడుతా. వాళ్ళ మీ డిమాండ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. కాకపోతే నాకు ఛాన్స్ రావాలి అంటే సార్, నేను డబ్బు తీసుకోకున్నా నేను మంచి సాంగ్స్ మీరు ఇవ్వండి, నేను మంచి సాంగ్స్ పాడి, అవకాశాలు తర్వాత వస్తాయి కదా సార్, మనం పాడిన తర్వాతనే అవకాశాలు వాళ్ళ తగ్గట్టు ఖుషితో వాళ్ళు తీసుకుంటా సార్. చేయను సార్, నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు, ఇప్పటి వరకు కూడా చేయను. వాళ్ళు ఇస్తారు నాకు. నేను షూట్ కి వెళ్ళినా కానీ, ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ. ఇప్పుడు ఇలా వెళ్తారు కదా షూట్ కు, మీకు ఎంత పేమెంట్ ఎంత? 2000 ఉంటాయి సార్. 2000 పర్ డే. వీక్లీ 1-2 వస్తాయా? వస్తాయి సార్, వస్తాయి సార్. ఇప్పుడు ఎక్కువ మీరు దేంట్లో కనిపిస్తారు? మీరు ఎక్కువ నేను పల్లె పాటలు, సాంగ్స్ కానీ, ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ ఉంది కదా సార్, ఎలక్షన్ లో వెళ్ళిన ఇంతకు ముందు ఒక 10 days బ్యాక్. ఇంకా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ నాలేశ్వర్ లో చేస్తా సార్ నేను బాగాని. అంటే మధ్య మధ్యలో ఏదో ప్రోగ్రామ్ వీక్ జరుగుతూనే ఉంటాయి, వస్తున్నాయి. వస్తే నేను కంపల్సరీ వెళ్తా. మా మేడం కాల్ చేస్తారు, గోదావరి మేడం. వాళ్ళంటే మీకు ఒక టీం ఉంటుందా? టీం ఉంది సార్ మాకు. ఖచ్చితంగా. మీరు ఇప్పుడు లక్కీని కలవాలంటే ఎట్లా మరి? చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని మీతో మాట్లాడాలంటే, మీ పాటలు మీతో రికార్డ్ చేయాలంటే ఎట్లా? నాతో రికార్డ్ చేయాలంటే మా మేడం ఉన్నారు, వాళ్ళ ద్వారా నంబర్స్ తీసుకుంటాం, కాల్ చేస్తాం, ఒక దగ్గర గ్యాదర్ అవుతాం సార్. టీం అందరు గ్యాదర్. ఎంత మంది ఉంటారు మీ టీం? 12-13 మెంబర్స్ ఉంటాం సార్. ఒక ప్రోగ్రామ్ కు ఉంటదా ఏమన్నా? ఎంత ఉంటది? ఎంత ఒక్క ప్రోగ్రామ్ కి ఈవెంట్ చేస్తే ఎంత తీసుకుంటున్నారు? 2000 అంటున్నారు సార్ పర్ డే ఒక క్యాండిడేట్. ఒక్కొక్కరు ఒక రేట్లు ఉంటాయి ఖచ్చితంగా. ఉంటాయి. చాలా మంది చెప్పారు, మీరు చెప్తున్నారు డైరెక్ట్. ఎందుకంటే సార్ మనకు ఉన్నది మనం చెప్తున్నాం, పెట్టుకోవడానికి ఏమి ఉండదు. 100%. చాలా మందికి వాళ్ళు ఇచ్చే విధంగా మీరు చెప్తున్నారు నిజంగా. మీరు ఎప్పుడైనా లైఫ్ లో
సంతోషపడిన రోజు ఏమైనా ఉందా? నేను సంతోషపడ్డా, నాకు సాటిస్ఫైడ్ అంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా, అలా ఏమైనా ఉందా? హ్యాపీగా ఉన్న రోజులు అంటూ ఏం లేవు సార్ నా లైఫ్ లో. అంటే ఒక రోజు ఎప్పుడైనా ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు కావచ్చు, లైఫ్ లో కావచ్చు, లేకపోతే ఏదో కాని పని కావచ్చు, 10th రిజల్ట్ ఏదైనా ఒకటి ఉంటాయి కదా, ఎప్పుడు ఉంది అది? నేను సార్ ఫస్ట్ టైం ఒక మూవీ ఆడిషన్ వెళ్ళినప్పుడు, ఆ పెద్ద మూవీ, మంచి మూవీ వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ అయినా. సెలెక్ట్ అయితే నాకు తీసుకుంటారు లేదు, ఇంత పెద్ద మూవీలో నాకెందుకు తీసుకుంటారు నేను అనుకున్నా సార్. వాళ్ళు తీసుకొని నాతో షూటింగ్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మనం పెద్ద స్క్రీన్ లో కనిపిస్తున్నామంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. మన టాకీస్ లో కనిపిస్తున్నామంటే, థియేటర్ లో కనిపిస్తున్నామంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంది కదా. హ్యాపీగా అనిపించింది. చాలా మంది కూడా నువ్వు థియేటర్ లో కనిపించినావు మేడం, మీరు బాగా చేసిండ్రు, యాక్టింగ్ బాగా చేసిండ్రు మేడం, నాకు ఎవరైనా కనిపించి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నా పాట, ఒక మంచి జోషున్న పాట పాడగలుగుతారా? పాడండి ఒకసారి. రెడీ ఉంటది అనుకుంటా మీకు పుస్తకం. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలక. కోరామిసాలు దువ్వుతూ మా నాయన కోరెక్క కూత కూసనే, ఓ నాయన పెద్ద పూలంత చెప్పుడే, ఓ నాయన తప్పే ఒప్పసుకుంటారే, మా నాయన పేరుగల్లా పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలక. సూపర్ 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 పాట, చాలా బాగుంది. వాయిస్ కూడా ఇంకా అద్భుతంగా ఉంది పాట. థ్యాంక్ యూ సార్. మీ స్వతహాగా ఏమైనా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? స్వతహాగా ఇప్పటి వరకు ఏం రాయలేదు సార్. స్వతహాగా ఏం రాయాలి అంటే రైటర్, ఓన్లీ సింగర్ అన్నమాట. సింగర్ సార్. ఏ రాసినా మీరు ఎంత హై పిచ్ లో రాసి ఇచ్చినా ఖచ్చితంగా మీ పాటలే వాడతారు. ఇక రైటర్ ఇంతవరకు అయితే ఏం రాయాలి, కవితలు కావచ్చు, స్టోరీస్ కావచ్చు. అంటే కొందరు అడుగుతారు కదా, అమ్మా ఏమైనా రాసిన సాంగ్స్ అని, ఏది రాయాలి. మరి ఏదైతే మరి నెక్స్ట్ సినిమాలో బై మిస్టేక్ లో మీకు ఎవరైనా హీరోయిన్ గా ఇస్తా అంటే చేస్తారా? నేనైతే అనుకోవట్లేదు సార్, హీరోయిన్ గా వస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో చాలా మంది అమ్మాయిలు మీలాంటి వాళ్ళు వస్తున్నారు కదా. ఇప్పుడు ఏదో హీరోయిన్స్ అంటే ఏదో మూవీ కాదు, కానీ సాంగ్స్ లలో మంచి మెయిన్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ వస్తే చేయగలుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు మెయిన్ లీడ్ లో చాలా అమ్మాయిలు మీలాంటి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో ఎక్కువ. ఇప్పుడు ఎక్కువైతే మనం చూస్తున్నాం, రాను బొంబాయికి రాను అలాంటి చాలా సాంగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ లో ఒక దాదాపు 400 millions 500 millions వెళ్ళిపోతుంది. అలాంటి సాంగ్స్ లో ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు చేయగలుగుతా సార్. ఖచ్చితంగా ఎలాంటి స్టెప్లైనా చేస్తా సార్. ఖచ్చితంగా చేస్తాను సార్. డిమాండ్ అయితే ఏముండదు సార్ నా దగ్గర. వాళ్ళకి తెలుసు నేను డిమాండ్ చేయను, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు ఇస్తారు నాకు. నేను ఇప్పటి వరకు అయితే నేను ఎవరికి డిమాండ్ చేయలేదు సార్, వాళ్ళే ఇస్తారు నా టాలెంట్ ని చూసి. ఓకే, పాటలు చాలా బ్రహ్మాండంగా పాడాను. యాక్టింగ్ పరంగా చూద్దాం. ఇప్పుడు ఏదైతే మీకు యాక్టింగ్ వచ్చలేదని ఇప్పుడు సినిమాలలో సీరియళ్లలో చాలా మంది మనం చూస్తున్నాము. ఒక డైలాగ్ ఇస్తాను, అమ్మ బాగున్నావా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీనికి నవరసాలలో మీరు చెప్పాలి. అమ్మా బాగున్నావా, ఇది రైట్. ఓకే రైట్. లేకపోతే మీ ఇష్టం, మీరు ఏదైనా డైలాగ్ తీసుకుని నవరసాలలో మమ్మల్ని చెప్పండి. అంటే యాక్టింగ్ అంటే ఏందో ఇప్పుడు మాకు తెలుస్తుంది. చాలా మందికి ఇప్పుడు దీనిపైన ఉంటారు కదా ఫోకస్. చెప్పండి. రైట్. ఏం డైలాగ్ తీసుకోవాలి? లేకపోతే ఇదే అమ్మ బాగుంది అని చెప్పు. నవరసాలు. రైట్. అమ్మ బాగున్నావా, ఒకటి. రైట్. నెక్స్ట్. అమ్మ బాగున్నావా, 2. అమ్మ బాగున్నావా అనే 3. 9 నవరసాలు అని చెప్పాను. ఏమి అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా అమ్మ. రైట్. నేను చెప్తా మీకు. బై మిస్టేక్ లో మీకు మీరు యూరోప్ అమెరికా వెళ్ళినప్పుడు ఒక దాదాపు 4-5 years తర్వాత మీరు బ్యాక్ ఇండియా వస్తున్నారు తిరిగి. అప్పుడు మీ మమ్మీ కనిపించింది అనుకో, అమ్మ బాగుందని మీ సంతోషం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సంతోషంతో చెప్పండి. ఇప్పుడు అమ్మ మమ్మీ బాగున్నావు మమ్మీ, ఎన్ని రోజులైంది నిన్ను చూడక మమ్మీ, బాగా రోజులైతుంది కదా.
కన్నీళ్ళు వస్తాయి. బాగా రోజుల తర్వాత కలిస్తే ఆనంద బాష్పాలు వస్తాయి. 4-5 years తర్వాత వస్తాయి. క్యాజువల్ గా మీ ఊరికి వెళ్ళింది, మీరు పెళ్ళి అయిన తర్వాత మీరు చుట్టాలు మీ ఇంటికి వాళ్ళకి వెళ్ళిండ్రు, మీ తల్లిగారు వచ్చినప్పుడు ఒక అమ్మని కలిసినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? అదే డైలాగ్ సేమ్. అమ్మ బాగున్నావా అని, ఎన్ని రోజులైతే నిన్ను చూడక. రైట్. అదే కాకుండా మరి బసాలలో దాదాపు మీ ఏదైతే మీ మదర్ మీ దగ్గర ఉంది, ప్రతిరోజు మీరు ఇంటి ప్రతిరోజు కలుస్తున్నారు. మీరు ఊరికి వెళ్ళి వచ్చే అప్పుడు అడిగినప్పుడు ఒక ఊరికి ఒక 1 day మాత్రమే, నెక్స్ట్ డే అడిగినప్పుడు ఎలా ఉండబోతుంది? అమ్మ ఎట్లున్నావే, నేను లేకుంటే ఇంట్లో మొత్తం ఏం తోచదని నీకు తెలుసు. నాకు నేను లేకపోతే మా అమ్మకి ఏం తోచదు. నేను వెళ్తే ఓకే ఫోన్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తావు అమ్మ, ఎప్పుడు వస్తావు అని. మా అమ్మని వదిలి నేను ఇప్పటివరకు ఎక్కడ ఉండలే. కాకపోతే ప్రోగ్రామ్స్ వస్తే, ఈవెంట్స్ కానీ వస్తే ఒక 5-10 days ఉండాల్సి వస్తుంది. మిస్ అవుతా సార్. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. బాధపడుతూ అమ్మ బాగున్నావు అని చెప్పండి ఒకసారి. ఎలా చెప్తారు అంటే మాకు రాదు యాక్టింగ్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అడుగుతారు కదా, సంతోష ఆనంద బాష్పాలు కావచ్చు, మళ్ళీ బాధపడుతూ కావచ్చు. ఆనంద బాష్పాలు చెప్పండి, బాధపడుతూ చెప్పండి, అదే డైలాగ్. ఫస్ట్ సంతోషంగా చెప్తారా? ఆనంద బాష్పాలు సంతోషంగా మీకు ఒక జాబ్ వచ్చింది, మీకు మంచి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది, అప్పుడు అమ్మని ఎలా చెప్పగలుగుతారు? అమ్మ బాగున్నావని ఎలా చెప్తారు ఆ సంతోషంలో? అమ్మని హత్తుకొని చెప్తా, అమ్మ అయితే దగ్గర లేదు. అమ్మ బాగున్నావా అని, నాకు ఒక మూవీలో మంచి ఛాన్స్ వచ్చింది, చేస్తా అనుకుంటున్నా అమ్మ, చేయాలనా మరి? రైట్, ఓకే. అదే బాధపడుతూ చెప్పండి. అమ్మ బాగున్నావా అని, బాగా రోజులు అవుతుంది నిన్ను చూడక, నిన్ను కలవక. చాలా బాగా చేస్తున్నాం, యాక్టింగ్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫైనల్ గా ఒక మంచి పాటతో మనం ఇంటర్వ్యూ ఫినిష్ చేద్దామా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సార్. ఒక పాట ఇంకొకటి వేసుకోండి, మంచి పాట వేసుకోండి, మీ ఇష్టమైన పాట. ఓకే సార్. రైట్. ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు, గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు. నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు. నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో, నీ వాని పేరు పెట్టుకో. నన్ను తిట్టుకో నన్ను కొట్టుకో, నీ దాని వాని పేరు పెట్టుకో. జర ముట్టుకో సుట్టుకో, ఈ చిన్నదాని సెయ్యి పట్టుకో. జర ముట్టుకో సుట్టుకో, ఈ చిన్నదాని సెయ్యి పట్టుకో. నువ్వు దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు. మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు. నువ్వు ఉంటే సోపతి, లేకుంటే సింహ చీకటి. నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో, నీ వాని పేరు పెట్టుకో. నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో, నీ దాని వాని పేరు పెట్టుకో. బాగుంది. వావ్, సూపర్. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది మట్టిలో మాణిక్యాలు చాలా ఉన్నారండి. చాలా మంది కళాకారులు ఉన్నారు, చాలా మంది సింగర్స్ ఉన్నారు, చాలా మంది యాక్టర్లు ఉన్నారు. వీళ్ళకు ఏందైతే ఈ రోజు ఇక్కడ వచ్చానో వాళ్ళగా అనుకున్నాను. నిజంగా ఇలాంటి వాళ్ళను మీరు ఒక అవకాశం ఇస్తే మీ ఒక పాట ఒక రేంజ్ లో వెళ్ళిపోతుందండి. 100% వితౌట్ మ్యూజిక్ తోనే ఇంత బ్రహ్మాండంగా పాడుతున్నది. మరి దాంతో మ్యూజిక్ కలిపితే మసాలా అంటాం కదా, ఎలా ఉండబోతుందో మరి మీరే చూడబోతున్నారు. దయచేసి ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు, మరి ఎవరైతే ఈ రీసెంట్ గా మీరు షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎవరైతే తీస్తున్నారో వాళ్ళగా లక్కీని మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మంచి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నామే. ఆమె అవకాశం ఇస్తే ఒక రేంజ్ లో పాటలు కావచ్చు, యాక్ట్ పరంగా రెండు కదా, రెండు ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నారు. ఒక అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా దుమ్ము రేపుతుందండి. మరొకసారి ఎవరైతే మీకు కావాలో ఖచ్చితంగా కామెంట్ రూపంగా చెప్పండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈమె నంబర్ కూడా నేను సెండ్ చేస్తాను. 100% ఎవరైతే మీకు ఖచ్చితంగా ఈమె యాక్ట్ చేయాలనుకుంటున్నారో, సాంగ్స్ అయితే నేను విన్నాను, నిజంగా చెప్తున్నా, మీరు కూడా విన్నారు. ఎలా ఉన్నాయి దయచేసి కామెంట్ రూపంగా తెలపండి. ఫైనల్ గా ఏమైనా పాడాలనుకుంటున్నారా? ఒక లాస్ట్ పాటతో ముగిద్దాం. ఒక్క పాట లాస్ట్ ఒక పాట, దాంతో ముగిద్దాం. మీరు చెప్పాలనుకుంటే లేకపోతే చెప్పండి. లాస్ట్ ఫైనల్ గా మీ తరపు నుంచి కూడా చెప్పండి, ఏమైనా అవకాశాలు ఇస్తున్నాం చెప్పండి డైరెక్ట్. నాకు అవకాశాలు ఇస్తే సార్, సింగింగ్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా చేస్తూనే ఉన్నాను. ఓకే. సింగింగ్ పరంగా మంచి సాంగ్ నాకు ఇస్తే నేను కంపల్సరిగా పాడగలుగుతా సార్. ఓకే. మంచి సాంగ్ ఇవ్వండి, నేను పాడి చూపిస్తా. నేను డిమాండ్ మాత్రం ఏం చెయ్యను. మంచి సాంగ్ ఇవ్వండి,
మంచి పొజిషన్కి వెళ్ళే సాంగ్ నేను పాడి మీకు కంపల్సరీ పేరు తెస్తా అని నాకు నమ్మకం ఉంది సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు చాలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక పైకి ఎదిగితే మీకు ఖచ్చితంగా మర్చిపోరు. మరొకసారి ఇలాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడే లక్ష్మణ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అమూల్యమైన సమయం కేటాయించినందుకు మరొకసారి మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్.